హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ మ్యాథమెటికల్ స్పెషల్ ఫంక్షన్స్లో ఫస్ట్ యూనిట్లో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది గామా ఆఫ్ -1/2, గామా ఆఫ్ -3/2, గామా ఆఫ్ -5/2. దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీనికి మనకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వీ నో దట్ గామా ఆఫ్ n+1 ఈక్వల్ టు n గామా ఆఫ్ n. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, పుట్ n ఈక్వల్ టు -1/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 n ఉన్న ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. గామా ఆఫ్ -1/2 ప్లస్ 1 ఈక్వల్ టు -1/2 గామా ఆఫ్ -1/2. సో ఇది ఇక్కడ ఎల్సిఎం చేస్తే -1 ప్లస్ 2/2 ఈక్వల్ టు -1/2 గామా ఆఫ్ -1/2. గామా ఆఫ్ 1/2 ఈక్వల్ టు -1/2 గామా ఆఫ్ -1/2. దీన్ని ఇక్కడ పంపిస్తున్నాను నేను. డినామినేటర్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ అయిపోయింది. సో సింబల్ కూడా ఇటే వచ్చింది. సింబల్ ఏం చేంజ్ కాదు. -2 గామా ఆఫ్ 1/2 ఈక్వల్ టు గామా ఆఫ్ -1/2. అంటే గామా ఆఫ్ -1/2 వాల్యూ మనకేమొచ్చింది -2 గామా ఆఫ్ 1/2. అయితే గామా ఆఫ్ 1/2 వాల్యూ అనేది √π. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గామా ఆఫ్ -1/2 ఈక్వల్ టు -2 గామా ఆఫ్ 1/2 ఎంత వాల్యూ √π. ఫస్ట్ దానికి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్. ఇప్పుడు పుట్ n ఈక్వల్ టు -3/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో n ఉన్న ప్లేస్లో -3/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో గామా ఆఫ్ -3/2 ప్లస్ 1 ఈక్వల్ టు -3/2 గామా ఆఫ్ -3/2. ఎల్సిఎం కడితే గామా ఆఫ్ -3 ప్లస్ 2/2 దట్ ఈక్వల్ టు -3/2 గామా ఆఫ్ -3/2. గామా ఆఫ్ -1/2 ఈక్వల్ టు -3/2 గామా ఆఫ్ -3/2. ఇందాకలాగే దీన్ని కూడా ఇటు పంపిస్తాం. సో ఇటువైపు పంపించినప్పుడు న్యూమరేటర్లో ఉన్న 3 అనేది డినామినేటర్లోకి వచ్చింది. డినామినేటర్లో ఉన్న 2 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళింది. సో అప్పుడు మనకి సింబల్ ఏం చేంజ్ కాదు. -2/3 వచ్చింది. సో గామా ఆఫ్ -1/2 ఈక్వల్ టు గామా ఆఫ్ -3/2. సో మనం కనుక్కోవాల్సి ఏంటిది? గామా ఆఫ్ -3/2 దట్ ఈక్వల్ టు -2/3 గామా ఆఫ్ -1/2. గామా ఆఫ్ -3/2 ఈక్వల్ టు -2/3 గామా ఆఫ్ 1/2 వాల్యూ ఇందాకే మనం కనుక్కున్నాం. ఏంటిది? అది -2 √π. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో -2 √π. గామా ఆఫ్ -3/2 ఈక్వల్ టు 2 2s 4 మైనస్ ప్లస్ అయ్యేది కాబట్టి 4/3 √π. గామా ఆఫ్ -3/2 వాల్యూ ఇది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కుంటాం? గామా ఆఫ్ -5. గామా ఆఫ్ -5/2 కనుక్కోవాలి. సేమ్ దీనిలాగే పుట్ n ఈక్వల్ టు -5/2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో n ఉన్న ప్లేస్లో -5/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు గామా ఆఫ్ -5/2 ప్లస్ 1 ఈక్వల్ టు -5/2 గామా ఆఫ్ -5/2. దీనికి ఎల్సిఎం కడితే గామా ఆఫ్ -5 ప్లస్ 2/2 ఇట్ ఈక్వల్ టు -5/2 గామా ఆఫ్ -5/2. ఇప్పుడు ఇక్కడ గామా ఆఫ్ -3/2 వచ్చింది. దట్ ఈక్వల్ టు -5/2 గామా ఆఫ్ -5/2. దీన్ని పంపిస్తున్నాను. సో -2/5 వచ్చింది. అంటే రివర్స్ చేంజ్ అయ్యింది. ప్లేసెస్ అనేది చేంజ్ అవుతాయి. గామా ఆఫ్ -3/2 ఈక్వల్ టు గామా ఆఫ్ -5/2. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? గామా ఆఫ్ -5/2. గామా ఆఫ్ -5/2 ఈక్వల్ టు -2/5. ఇందాకే మనకు గామా ఆఫ్ 3/2 వాల్యూ వచ్చింది. గామా ఆఫ్ 3/2 వాల్యూ అనేది
4/3 రూట్ పై వచ్చింది. అదే ఇక్కడ రాస్తాము. సో 4/3 రూట్ పై, 4 2s are 8, సో -8, 5 3s are 15. అంటే కామా ఆఫ్ -5/2 వాల్యూ -8/15 ఇంటూ రూట్ పై, ఇది వాల్యూ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి వీడియో, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.